హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. మమ్మ ఈరోజు దుర్గమ్మ బొడ్రాయి ఫెస్టివల్లో భాగంగా ఈరోజు డేటు, ఈరోజు ఏమేం కార్యక్రమాలు చేస్తారో అవన్నీ అయితే చూపిస్తాను. డే 1లో విగ్రహాలు తేవడం మరియు అదేవిధంగా నీరభిషేకం అవన్నీ అయితే చేస్తారు కదా. ఈరోజు డే 2లో భాగంగా మనకైతే ఇక్కడ పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ఊరు చుట్టూ దిగ్బంధనం చేయడం ఇవన్నీ అయితే ఉంటాయి. అవన్నీ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. చలో ఇక్కడ చూడండి, మనకైతే చాలా మంది గ్రామస్తులు అయితే ఇక్కడ కూర్చొని మనకైతే హోమాలు అవన్నీ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే మనకైతే బొడ్రాయి ప్రతిష్టాపన చేసే స్థలంలో మనకైతే హోమాలు అవన్నీ అయితే చేయాలన్నట్టు. సో ఇక్కడ చూసినట్లయితే మనకైతే గ్రామస్తులందరూ కలిసి ఇందులో పాల్గొని మనకైతే కుటుంబ సమేతగా అందరూ అయితే పూజా కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. మన విగ్రహాలు అవన్నీ అయితే ఈ ట్రాక్టర్లోనే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడైతే పూజా కార్యక్రమాలు అవన్నీ అయ్యాక మనమైతే సాయంత్రం టైంలో మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అమ్మవార్లను ట్రాక్టర్లో విగ్రహాలను తీసుకెళ్లి మనకైతే ఊరు మొత్తం తిప్పుతారనమాట. సో ఈ సమయంలో ప్రజలందరూ మనకైతే బిందెలో వాటర్ పట్టుకొచ్చి అమ్మవారికి అయితే నీళ్ళ అభిషేకం అయితే చేస్తారు. ఇక్కడ చూడండి ఏ విధంగా చేస్తున్నారో అవన్నీ అయితే చూపిస్తాను. మనకు అన్ని విధాల గ్రామ అభివృద్ధి, పాడి పంట, పిల్ల జల్ల అన్ని వ్యాపారాలు సుఖ సంతోషం జరగాలంటే ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులు గుర్రం చుట్టూ వడ్లు అందించి మీరు పొద్దు ఎంత బాగా పోసుకుంటే అంత గ్రామానికి అభివృద్ధి కలుగుతుందని చెబుతున్నాము. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కరెంట్ లేదు కాబట్టి ఒకరికొకరు ఫోన్లు చేసుకొని ఆ యువకులను రప్పించుకోవాలి. అదే విధంగా బాటలకు కూడా మీరు కట్టు దిగ్బంధన చేసుకోవాలండి. ఇక్కడ మనకైతే కార్యక్రమం కంప్లీట్ చేశాక మేమైతే నెక్స్ట్ కార్యక్రమానికి అయితే వెళ్తున్నాము. అదేంటంటే మనకైతే దేశగురు గారు మన ఊరు చుట్టూ దిగ్బంధనం అయితే చేస్తాడు. సో అది ఎలా చేస్తారో అవన్నీ అయితే చూసే ముందు మన ఛానల్ అయితే లైక్ చేయండి. అన్ని ట్రాక్టర్లో మనకైతే దాదాపు 6 ట్రాక్టర్లు అయితే రెడీ చేసుకొని మేమైతే ఎక్కడ కార్యక్రమం స్టార్ట్ చేస్తామో ఆ కార్యక్రమానికి అయితే మేము వెళ్తున్నాము. సో ఇక్కడ మనకైతే చూస్తున్నారు కదా, గ్రామస్తులందరూ కలిసి అటే నడుచుకుంటూ వెళ్తున్నారు. మేమైతే ముందు కవర్ చేద్దామని నేనైతే బండి మీద వెళ్తున్నాను. సో ఈ ట్రాక్టర్లో మనకైతే ఏమున్నాయంటే నవధాన్యాలు అయితే ఉన్నాయి. సో ఈ నవధాన్యాలను దేశగురు గారు గుర్రం మీద తిరుగుతూ మనకైతే ఊరు చుట్టూ దిగ్బంధనం అయితే చేస్తాడు. సో అది ఎలా చేస్తాడో అవన్నీ అయితే ఈ వీడియోలో తప్పకుండా ఉంటాయి. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది మాకైతే. సో అవన్నీ అయితే స్కిప్ చేయకుండా మీరైతే మిస్ కాకండి. మీరు ఇది ఫస్ట్ టైం చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరంతా బైక్లో పెట్టండి. ఇంకా ఇక్కడ ఉంచండి. మళ్ళీ తిరుమల బైకులు కంటే ఎక్కువ బస్తా అప్పటి గారు బస్తా ఎట్లోపండి కొట్లు బస్తా మామ ఇప్పుడు వెనక సైడ్ చూస్తున్నారు కదా, ఇదే మన స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. ఇక్కడ నుంచే మన దేశగురువు గారు నవధాన్యాలు పోసుకుంటూ మనకైతే ఈ ఊరు చుట్టూ దిగ్బంధనం అయితే చేస్తాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది మళ్ళీ ఈ ప్లేస్ లోనే మనకైతే ఎండ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకైతే నవధాన్యాలను పోసుకుంటూ గుర్రం మీద అలాగే వెళ్తాడు అన్నమాట. ayo mana habiskan air biru pale
ఇక్కడ నుంచి మనకైతే ఈ ప్లేస్ వరకు సగం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ వరకు నేనైతే వెళ్తున్నాను. అక్కడ ముందే ఉండి మనకైతే వీడియో మంచిగా తీసుకోవచ్చని మీకోసం అయితే చూపిద్దామని నేనైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఆల్మోస్ట్ చాలా మంది కూడా నెక్స్ట్ ఈ డెస్టినేషన్కి అయితే వచ్చి ఉన్నారు. ఇక్కడ చూడండి, మనకైతే ఒక 2 minutes లో మనకైతే దిశగురు గారు వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే ఊరు చుట్టూ దిగ్బంధనం చేసే సమయంలో మనమైతే ఇక్కడ రోడ్ను అయితే బ్లాక్ చేసాము. ఎందుకంటే మనమైతే ఊర్లోకి ఎవరు రాకూడదు, మన ఊరి వాళ్ళు బయటికి అయితే వెళ్ళకూడదు. సో అందుకే మనం అయితే రోడ్డు అయితే బ్లాక్ చేసేసుకొని ఇవన్నీ అయితే కార్యక్రమాలు అయితే ఆపేసాము. ఇప్పుడు చూడండి, మనకైతే కార్యక్రమాలు కంప్లీట్ చేశాక అదే రోజు నైట్ మనకైతే లేడీస్ అందరూ కలిసి కుంకుమ పూజ అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడ కుంకుమ పూజ కంప్లీట్ అయ్యాక అదే రోజు నెక్స్ట్ రోజు మనకైతే ఎర్లీ మార్నింగే 3 గంటలకు బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన అయితే ఉంటుంది. అదైతే చాలా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే నరబలి అవన్నీ అయితే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి. అదే విధంగా ఆ తర్వాత మనకు దుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉంటుంది. అదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై భవాని, జై శివాజీ.